ఇక్కడ కదా. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మార్నింగ్ లైవ్ షోలో తెలంగాణ ప్రభుత్వంపై ఓవైపు కాంగ్రెస్ అలానే మరోవైపు జేఏసీ చైర్మన్ కోదండరాం తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎలా కావాలంటే అలా వినియోగిద్దామంటూ సంబంధిత ప్రజాప్రతినిధులతో 2 రోజుల క్రితం ఏదైతే సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి ఈ విషయాలు మాట్లాడారో దాని తర్వాత ఇలా అయితే సప్లాన్ నిధులు పక్కదారి పడతాయి అంటూ కోదండరాం గాని అలానే 1,00,000 ఉద్యోగాల సంగతి ఏమైంది, పూర్తిగా 2.5 ఏళ్ల పాలన ఎలా సాగుతోంది, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరటం లేదంటూ అటు కోదండరాం అలానే మరోవైపు కాంగ్రెస్ కూడా దుయ్యబట్టారు. దీనికి సంబంధించి ఇవాళ చర్చా కార్యక్రమం చేపడుతున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు శోభారాణి గారు, తెలుగు మహిళ అలానే తెలంగాణ అధ్యక్షురాలు, సంపత్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వారు కూడా మనతో పాల్గొంటున్నారు. మేడం, చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది మీటింగ్ పెట్టి. అయితే అలా అయితే పూర్తిగా పక్కదారి పెట్టే అవకాశం ఉన్నది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పూర్తిగా వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఎలా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది స్పష్టమవుతా ఉన్నది. మొదటి నుంచి కూడా మేము అదే మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులోనే బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఒక ఎస్సీ కమిటీ చైర్మన్గా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టడం ఏదైతే ఉంటుందో ఎస్సీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో కేసీఆర్ గారికి అర్థమవుతా ఉంది. ఇవాళ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అసలు దళితుల పట్ల కానీ బలహీన వర్గాల పట్ల కానీ కేసీఆర్కు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆ ఒత్తిడి మేరకే ఇవాళ ఈ కమిటీ వేశారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పిస్తే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, కేసీఆర్ గారికి ఏదో బలహీన వర్గాలకు ఏదో చేయాలని ఆశ ఉంది, కోరిక ఉందని అయితే మేమైతే భావించట్లేదు. రెండోది ఇంకో విషయం కూడా ఏం చేశారంటే ఒకవైపు కమిటీ వేసినట్టుగానే వేసి ఆ కమిటీకి ఉన్నటువంటి నిధుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారని స్పష్టమవుతా ఉన్నది. అంటే ఆ నిధుల్ని ఎవరికైతే అందాలనో ఎవరికైతే చేరాలనో వాళ్ళకి చేరడం కోసం ఇంకా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దానికోసం సబ్ కమిటీలు వేసుకుంటారా లేకపోతే ఇంకే రకంగా ఏర్పాట్లు చేస్తారా, ఆ ప్రయత్నం కేసీఆర్ చేయకుండా ఇవాళ ఆ నిధుల్ని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధుల్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది పద్ధతి ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్ గా ఈ బలహీన వర్గాలకు దళితులకు ఎస్టీలకు చెందినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు పూర్తిగా చేరవు, పక్కదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు కేసీఆర్ గారు చేయబోతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ప్రభుత్వమే దళితుల పట్ల గానీ మహిళల పట్ల గానీ వ్యతిరేకమైన ప్రభుత్వంగా మేము భావించాల్సి ఉంది. ఎవరైతే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదు, దళితులకు అవకాశం లేదు. ఈ పద్ధతిలో ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం పోతా ఉంటే అన్ని వర్గాలను విస్మరించేసి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారో స్పష్టమవుతా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నది. ఇవాళ ఆయన కేటాయించిన నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆ వర్గాలకు చేరకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేయబోతున్నారు. స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడిన తీరేదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక ఉద్యమాల్లో చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రభుత్వం నడవబోతోందని మేము భావిస్తా ఉన్నాం. సంపత్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేరలేదు, ఎందుకు దానిని అంతగా ఎందుకు పట్టించుకోవటం లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ ఎన్నికల వాగ్దానాలు కానీ ఏమయ్యాయి అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అంటే ఏవి అవ్వలేదంటారా? 1,00,000 ఉద్యోగాలు కానీ చాలా చెప్పారు. బేసికలీ ఎన్నికల హామీలలో చర్చ చాలా జరిగింది. నేను కాదు, ఎవరైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 36 పేజీల టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఒక్కొక్కటిగా చూస్తూ పోతే ఏవి పూర్తి అయినా ఏవి పూర్తి కాలేదని తెలిసిపోద్ది. ఈరోజు ప్రధానంగా వాళ్లకు ఓటు బ్యాంక్గా ఉపయోగపడినటువంటి 3 ఎకరాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, 12% రిజర్వేషన్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవే ఎక్కువగా వాళ్ళ అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి వాగ్దానాల్లో ఈ 4 వాగ్దానాలు ఇంతవరకు బుట్టదాఖలైన ఏ ఒక్క అడుగు కూడా ముందు కూడా లేదన్నది వాస్తవము. శాసనసభ సాక్షిగా ఆ వర్గాల నుంచి వచ్చిన వాడుగా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడి మేమే నిరూపించినాం. శాసనసభ సాక్షిగా దళిత ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారణ అయింది, ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే మీరు ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతుందో సప్లాన్ విషయంలో నేను కూడా సప్లాన్ మొన్న సీఎం గారి దాంట్లో నేను కూడా ఉన్నాను. కమిటీ వేసిన దాంట్లో కూడా కమిటీలో కూడా నన్ను కూడా మెంబర్గా వేయడం జరిగింది. మీరు చూడండి, ఆ రోజు సీఎం గారు అందరం ఆ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మేము మాట్లాడింది ఒక్క ముక్క కూడా ఒక టీవీలో కానీ ఒక పేపర్లో కానీ ఒక దగ్గర వస్తే ఒట్టు. ఎందుకంటే అక్కడ మీడియా లేదు. మేము బయటకు వచ్చిన తర్వాత సీఎం పేషీ నుంచి ఏదైతే డ్రాఫ్ట్ అయ్యి నోటు పోతుందో అదే నోటు అన్ని పేపర్లో ప్రింట్ అయింది, అన్ని టీవీలో వచ్చింది. కనుక ఓన్లీ సీఎం గారు ప్రభుత్వ ఆలోచన విధానం ఏందో అది మాత్రమే వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులుగా
ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళుగా బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మేము అడిగిన మాట ఒకటి కూడా మాట్లాడలేదా లేకపోతే ఆ మాటలు రాలేదా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మాట్లాడకుండా వచ్చే టైపే కాదు, అది పునరావృతమే కాదు. అన్ని విషయాలు మాట్లాడినా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సప్లాను 17-18 గురించి మనం ప్లాన్ చేస్తున్నాం. ఎస్, నేను యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ డెఫినెట్లీ ఐ విల్ వెల్కమ్, స్వాగతిస్తాం, సంతోషిస్తాం, సహకరిస్తాం, ఎటువంటి అనుమానం లేదు. కానీ నువ్వు 17-18 ఫైనాన్షియల్ ఇయర్ కొరకు సప్లాన్ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, చట్టం ఎట్లా తీసుకొద్దాం అంటున్నావు, ఓకే. కానీ ఇప్పుడు నడుస్తున్న ఇంకా 2 months టైం ఉంది, March 31 వరకు. ఈ ఇయర్లో మా వర్గాలకు ఏం చేసినావు, మా వర్గాలకు ఏమి హామీ ఇచ్చినావు, లోన్స్ ఇచ్చినావు. ప్రతి యువకుడు, గ్రామంలో ఒక యువకుడు అంటాడు, దాదాపు 1000 మంది యువకులు ఈరోజు ఆర్డర్ కాపీ అయితే వచ్చింది, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు లోన్ వచ్చిందని కాగితం వచ్చింది తప్ప వాడికి ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ కాలేదు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా రేపు 26 జనవరి కన్నా 3 ఎకరాల పొలంలో మళ్ళీ ఒక 3,000, 5,000, 10,000 ఎకరాలు ఇస్తారేమో అనుకున్నా, ఒక్క ఎకరా కూడా ఇవ్వలే. ఈ రకంగా ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే వేలాది మంది యువకులు కానీ, వేలాది మంది బీద, దళిత, బడుగు, బలహీన వర్గాలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారో అవి పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత 17-18కి సంబంధించి పోదాం, మేము కూడా సహకరిస్తామంటున్నాం. కానీ అవి చేయకుండా ఇవి ఎట్లా పోతామని చెప్పి నేనే అడిగిన, నేనే ప్రశ్నించిన. ఒక్క ముక్క వస్తే ఏమొచ్చింది పేపర్లో, సంపత్ కుమార్ కూడా పొగిడిండు ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలన్నీ ఓహో అన్నాయి, ఆహా అన్నాయి. ఎవరు ఓహో అన్నారు, ఎవరు ఆహా అన్నారు, నోటు పోయింది, అట్లా ఆ రకంగా వచ్చింది. కానీ ప్రజల గొంతుకగా, దళితుల గొంతుగా, బడుగు బలహీన వర్గాల గొంతుగా అన్ని విషయాల్లో ప్రశ్నించడం జరిగింది, అన్ని విషయాలను లేవనెత్తడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కేటగిరైజేషన్ విషయంలో కానీ, మాకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, లేకపోతే పెన్షన్ల విషయంలో కానీ. అది కాకుండా ఇది వచ్చింది కనుక మీరు ఆ రకంగా అంటున్నారు. తప్పకుండా ఈ రోజు కూడా మీకు ఐడియా ఉందో లేదో, ఈ రోజు 10 గంటలకు మళ్ళీ అదే సప్లాన్ మీద కడియం శ్రీహరి గారి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ మళ్ళీ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఆఫీస్లో కమిటీ రూమ్లో ఈరోజు కూర్చుంటున్నాం 10 గంటలకు. ఆ 10 గంటలకు కూర్చోవాలన్నా లేదా అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని, ఒక పాలసీ నిర్ణయం తీసుకొని పోవాలన్నా లేదని ఆలోచన చేసి ముందుకు అడుగు వేస్తాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇలా జరగాలి, అలా జరగాలి అంటూ సభలో అయితే ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ సీఎం ముందు ఎవరు కూడా అసలు నోరు విప్పలేదు, ఎందుకు అట్లా ఉండిపోయారని చెప్పి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. వరప్రసాద్ గారు, ఈ గో త్రూ ద రికార్డ్ మీరు ఇప్పుడు ఉంటే తీయండి. సప్లాన్ మీద జరిగినటువంటి చర్చలో నేనే ఆ వర్గానికి సంబంధించిన వాడిగా ముక్కు నేలకు రాస్తా అధ్యక్ష, ఒకవేళ సప్లాన్ కంటే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినట్టే 40% ఖర్చు పెట్టినారు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ 100% హామీస్తా. మీరేం చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి నోట్లో మోర్ దెన్ 100%. సప్లాన్లో ఒకవేళ ₹10 వస్తాయనుకుంటే ₹12 ఖర్చు పెట్టినామే తప్ప ₹1 కూడా తక్కువ ఖర్చు పెట్టలేదు నోట్లో ఉంది. ఈ నోట్లో ఉన్నది ముమ్మాటికి అబద్ధము. అటువైపు అధికార పార్టీలో ఉన్నటువంటి ట్రెజరీ బెంచెస్లో ఎవరైనా దళిత పక్షపాత ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, స్పీకర్ గారు మీ పోడియం ముందు ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన వాళ్ళు నేనే. ఒకటి. రెండోది, అదే శాసనసభలో ఈ దొరల గడియల్లో బందీ అయిన దళిత సంక్షేమాన్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అని చెప్పి ప్రభుత్వానికి స్పీకర్ ద్వారా విజ్ఞప్తి చేసిన. అంటే మా దళిత సంక్షేమం ఈ దొరల గడియల్లో బందీ అయింది, విడుదల కావాలి, న్యాయం జరగడం లేదు. ఇంకా కూడా లక్షలాది మంది దళితులు, బీదలు, బడుగు బలైన వర్గాల వారు గోడాడుతూ ఉన్నారు అధ్యక్ష అని శాసనసభ సాక్ష్యం మేమే చెప్పినాం. కానీ ఎవరో రాష్ట్రంలో ఎవరు అంటున్నారేమో కానీ 100% శాసనసభ సాక్షిగా యావత్ తెలంగాణ సమాజానికి ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయ్యేదిగా నిరూపించినాం శాసనసభ సాక్షిగా. అయినప్పటికీ కిక్కు మనకుండా చిన్న ఈగ వాళ్ళతోనే గోవాలు లేస్తారే, అక్కడ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే ఇట్స్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ అగెనెస్ట్ టు ద వీకర్ సెక్షన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది, నిర్ధారణ అయింది. ఇక ముందు కూడా అట్లే పోతుంది, అట్లే పోయేదాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. తప్పకుండా వీలైనంత వరకు ఏ వేదిక, శాసనసభ కానీ, శాసనసభ వెలుపల కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదిక ద్వారా ప్రజాస్వామ్యయుతంగా మా ప్రజల గొంతుక బరాబర్ అడుగుతూనే ఉంటాం, కళ్ళు తెరిపిస్తాం, మెడలుంచుతాం. మాకు కావాల్సినటువంటి న్యాయబద్ధంగా, చట్టసమ్మతంగా రావాల్సినటువంటి ప్రతి హక్కును సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం, ఎటువంటి అనుమానం లేదు. శోభారాణి గారు, చూసుకుంటే కనుక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా నిన్న చాలా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి విషయాల్ని అసలు కనీసం పట్టించుకోవట్లేదు. 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే ఇంత గ్రాండ్ గా అనౌన్స్ చేశారో ఆ టైంలో వాళ్ళ కనీసం 1,00,000 ఉద్యోగాలు కదా ఇప్పుడు రీసెంట్ గా 1,600కి దిగిపోయింది. 1,600 ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్పి అంటున్నారు. మరి ఇలాగా ఇచ్చిన హామీలు ఏవి కూడా ఎందుకు నెరవేర్చుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే అడగడం సరిగా లేదంటారా, లేకపోతే ప్రభుత్వం వైపు నిజంగా వైఫల్యం కనిపిస్తుంది? ఈ విషయాలపై మాట్లాడదాం. అంతకుముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం చర్చా కార్యక్రమంలో. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో.
ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అది వేరే విధంగా కూడా వినియోగించవచ్చు అని చెప్పి సీఎం కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మనతో పాటు ఈ రోజు చర్చలో పాల్గొంటున్నారు సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ ఎంపీ. నమస్తే సార్. సార్, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులపై అటు కాంగ్రెస్ అలానే కోదండరాం గానీ లేకపోతే మందకృష్ణ మాదిగ తదితర వర్గాలు అందరూ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఎందుకు ఇది అమలు కావట్లేదు, ఎందుకు ఇది అమలు జరగట్లేదని దీనికి సంబంధించి ఏమంటారు? ఎస్సీ సబ్ ప్లాన్ అమలు కాకపోవడం మీద మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ ఎస్సీ సబ్ ప్లాన్లను ఏదో సీఎం గారు వేరే దిక్కు మళ్లించాలనేది మాత్రం అది తప్పు. అది జరగలేదు. ఎందుకంటే కమిటీలో మేమే కాదు, స్వపక్షం విపక్షం వాళ్ళు ఉన్నారు. ఈ మూలాలు ఎందుకు బాగుపడతలేదు? ఇన్నేళ్ళు అయింది కదా. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత సహకారం చేస్తూనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు. అయినా ఎందుకు ఈ పిల్లలు అమ్ముకునే స్థితి కావచ్చు, లేదా ఎస్సీలకు ఇంకా అంటే కుల వృత్తులు పట్టుకొని ఎడ్యుకేషన్ సరిగా లేక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారనేది చాలా ఫీల్ అయ్యింది. అందరు చేసి మీడియా కూడా చూసింది. అది అయినా సబ్ ప్లాన్ ఫండ్లను మళ్లించాలని అంటే కారణం ఏంటంటే 1975లో సాధారణ బడ్జెట్ ఏదైతే రాష్ట్రాలకు ఉందో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వేరు, జనాభా ప్రాతిపదికన వేరు. ఏదైనా ఫండ్స్ వస్తే అది జనాభా ప్రాతిపదికన పంపించాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి జనాభా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ చూస్తే అప్పుడు 14% ఉండే, ఇంకో దగ్గర చూస్తే 2% ఉండే. గతంలో ఏం జరిగిందంటే ఇది 1975లో ఇందిరాగాంధీ గారు, వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ హఠావో ఇదంతా తీసుకొచ్చిన తర్వాత సాధారణంగా ఇచ్చేటువంటి బడ్జెట్లో రాష్ట్రాలకు అనుకున్నంత స్థాయిలో ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు పైకి ఎదుగుతలేరు కనుక ఒక స్పెషల్ కాంపోనెంట్గా ఈ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి కొంత నిధులను జనాభా ప్రాతిపదికన పంపించేవాళ్ళు. అయితే గతంలో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కదా అన్ని రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో అట్లా జరగడం లేదు. ఇక్కడి రాష్ట్రంలో ఏం జరిగింది, అప్పుడు ఈ వీటిని ఫ్లైఓవర్కి మళ్లించడం, మూసీ నది క్లీనింగ్కి పంపించడం, అది చట్టరీత్యా జైల్లో పెట్టాలి. అది ఉంది, అట్లా చట్టం ఉంది. అది ఆ పైసలు ₹1 కూడా ఏ అధికారి ముట్టుకొని వేరే దానికి పెట్టకూడదు. అయితే దాని మీద అప్పుడు ఉన్నటువంటి మా సంఘ నాయకులు మేమందరం పోరాడాం, అందరం ఇంక్లూడింగ్ మా సంపద, మేము అందరం పోరాడి లేదు ఈ ప్రతి పైసా దీనికి. అయితే దుర్మార్గం ఏంటంటే ఒక ఊళ్ళో R&B రోడ్ వేస్తే లేదా ఒక ఊళ్ళో ఏదైనా చిన్న ప్రాజెక్ట్ కడితే అక్కడ ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఇళ్ళకెళ్ళి డబ్బు తీసి అనలేదు. అదేంటంటే అది జనరల్ ఫండ్, అందరికి కావాల్సింది. ఉద్దేశం ఏంది, ఎస్సీ ఎస్టీ ఫండ్కి అది స్పెషల్ కాంపోనెంట్, స్పెషల్లీ మెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్. అంతే. వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ పెడతావా, లేదా వాళ్ళకి ఏదైనా వేరే కొత్త రకమైనటువంటి పాలసీ తీసుకొస్తావా, ఆ పైసా ₹1 కూడా వేరే దానికి పెట్టడానికి వీల్లేదు. దాన్ని చట్టం తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన 1-2 monthsకే ప్రభుత్వాలు మారే, మనం తెలంగాణ ఎడ్యుకేషన్ ఇదంతా అయింది, సరి అయినటువంటి రూల్స్ కాలేదు. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏం మాట్లాడామో అందరినీ పిలిచి అంటే దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ ఫండ్స్ డైవర్ట్ కావద్దు అన్నాడు. డైవర్ట్ చేయాలనేది కాదు, డైవర్ట్ కావద్దు, వేరే అభివృద్ధి దేనికైనా వాడుకోవచ్చు అనేది తప్పు. అది తప్పు. అది 100% అడగండి, ఉన్నారు కదా సంపద, దేనికైనా ఎట్లా వాడతారండి? ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారంగా అధికారి, ఇక్కడ ముఖ్యమంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు కాదు, అధికారి అళ్ళకెళ్ళి ₹1 దేనికి పెడితే ఫస్ట్ జైలుకి పోయేది అతన్ని. జైల్లో కూడా పెట్టమన్నాడు, అయినా వారే అన్నారు ముఖ్యమంత్రి. ఈ డబ్బు ఏదైనా మిస్యూజ్ అయితే చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే, బయట ఇప్పుడు వెళ్తున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేటాయించిన నిధులు దేనికైనా వాడుకోవచ్చు అభివృద్ధికి అనేది. మేమేమంటున్నామంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేటాయించిన నిధులు పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్, పకడ్బందీ కమిటీలు వేయాలనేది మేము చెప్తా ఉన్నాం. నేను అధికార పార్టీ ఒక ఎంపీగా ఉన్నా, అక్కడ వచ్చినట్టు వాళ్ళు విపక్షాల నుంచి కూడా వచ్చారు. మేము అక్కడ ఆ మాట జరగలేదు. ఎట్లా అంటారు, ఆయనకేం చట్టం తెలియనోడా? చట్టం చేసి చట్టాన్ని ఎట్లా చేస్తే బాగుంటది, ఆ మిగిలినటువంటి డబ్బులను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలనే మాట ఆయనే అన్నాడు. అన్నప్పుడు మేము గట్టిగా అన్నాం దాన్ని, లేదు సార్ ఆ పైసా ఎట్టి పరిస్థితుల్లో దానికి ఖర్చు పెట్టాలి. మీరు ఇప్పుడు మాకు భగీరథ కొన్ని కాకతీయ వినండి అమ్మా, దీంట్లో వాళ్ళు చేసిన తప్పేందంటే అధికారులు ప్రతి ఒక్కటి సీఎం దృష్టిలో ఉంటుంది, కానీ ఇంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఈ డబ్బును తీసుకుపోయి ఎక్కడో పెడతారని ఆయన దృష్టికి రాలే. అది చెప్పాం సార్ ఇట్లా జరుగుతుంది అంటేనే కదా ఇమీడియట్లీ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి దానికి పటిష్టం చేయాలి. మీరు ముందు ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించమన్నారు, ఇన్ని పెట్టినా ఎడ్యుకేషన్ లేదు. ఇప్పటికీ మీకు తెలుసు 170 హాస్టల్స్ ఉన్నాయి, అవి ఏ కుక్కల పందులు తిరుగుతూనే ఉన్నాయి హాస్టల్. ఆ పరిస్థితి అట్లా గతం నుంచి మొదటి నుంచి ఉంది. మీరే చెప్తున్నారు 30 నెలల పరిపాలన కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త పద్ధతిలో కొత్త విధానాలతో
బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగుతుంది అనుకుంటే 30 నెలల కాలంలో ఇక్కడ ఉన్న పుల్ల అక్కడ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు మాటలు చెప్పి పబ్బం గడుపుకొని కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే 30 రూపాయల కిలో బియ్యం ఏది జరగలేదన్నా, ఏది జరగలేదు. 30 నెలల కాలంలో కేజీ టు పీజీ విద్య అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలలో 4 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నిలవేయలేదు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు ఈ బిల్డింగ్ కడతాం ఆ బిల్డింగ్ కడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏది లేదు, ఏది లేదు. అసలు దళితులకు గాని, బలహీన వర్గాలకు గాని, మహిళలకు గాని పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం. కేసీఆర్ గారి పరిపాలనలో మహిళలకు బ్రహ్మాండంగా అవకాశం వస్తే అనుకున్నాము, దళితులకు అవకాశం వస్తే అనుకున్నాము, బలహీన వర్గాలకు అవకాశం వస్తే అనుకున్నాము. ఏది జరగలేదన్నా, ఏది జరగలేదు. మీరు చెప్పండి ఏది జరిగిందో చెప్పండి. 3 ఎకరాల భూమి ఇచ్చారో మీరు చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో చెప్పండి, కేజీ టు పీజీ విద్య అమలు చేశారో చెప్పండి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం చెప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడిన 60 సంవత్సరాలు ఉంది వీడియో ఉందన్న 2.5 సంవత్సరాల్లో ఇవన్నీ కాలేదు. కళ్యాణ లక్ష్మి ఇయ్యలే కేసీఆర్ గారు. దళితులకు ఎస్సీ/ఎస్టీలకు ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? 35 రూపాయల కిలో ఎవరిచ్చినా 10 రూపాయలు ఇవ్వలేదు. మీరు 10 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు 75 లక్షల రూపాయలు ఇవాళ ఎందుకు అంత ఇది గతంలో లేని పేరు ఇవాళ ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మార్కేముందో చెప్పండి. ఏది లేదు, కేవలము బిల్డింగ్ కట్టుకోవడము, ఆయన స్వంతానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ 12% రిజర్వేషన్స్ అన్నారు, ఎస్టీలకు 12% రిజర్వేషన్స్ అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, కేజీ టు పీజీ విద్య అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఏది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఫౌండేషన్ మేమే వేస్తున్నాం గ్రామాల్లో. మీరు బెడ్రూమ్ అంటే రాత్రి ఏమైనా రెడీమేడ్ మీరు జనం దగ్గరికి వెళ్ళండి అన్న, ఊర్లలోకి వెళ్ళండి, ప్రజలే చెప్తారు. ఇంప్లిమెంటేషన్ జరగలేదు. నిన్న జరిగిన బై ఎలక్షన్ లో చెప్పారు కదా ప్రజలు. డిపాజిట్లు గల్లం చేస్తే మీరు మళ్ళీ అట్లా మాట్లాడితే టీవీలలో కనిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ టీవీలలో కనిపిస్తా ఉన్నాయి. చేయలేదంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఎస్సీ/ఎస్టీ సప్లాన్ ఆయన ఏం మాట్లాడారో అది మీరు అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడితే ఏం చేయాలి? సప్లాన్ కు ఉన్నటువంటి ఉద్దేశం చెప్తున్నా. సప్లాన్ ఏ ప్రభుత్వాలు గానీ మా ప్రభుత్వం గానీ దాన్ని డైవర్ట్ చేయవలసిన అవసరం ఉండదు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో దళితులకు గానీ, మహిళలకు గానీ, వెనుకబడిన వర్గాలకు గానీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుందని వెయిట్ చేస్తా ఉన్నారు. 30 నెలల కాలంలో కేసీఆర్ గారు బలహీన వర్గాల వాళ్ళను, మహిళలను పూర్తిగా విస్మరించారు, పక్కన పెట్టినది స్పష్టం అవుతా ఉన్నది. ఇవాళ ఎస్టీ/ఎస్టీ సప్లైన్ లో కూడా కేసీఆర్ గారు స్పష్టంగా ఏంటంటే ఈ నిధులు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. దానికోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేయొద్దని చెప్పేసి అది తప్పు. మీరు ప్రతిపక్షంలో మాట్లాడారు. పుష్పలీల గారు మాజీ ఎంపీ బీజేపీ నేత. నమస్తే మేడం. మాజీ ఎంపీ సార్, ఇప్పుడు అది మీ సౌండ్ కరెక్ట్ గా వినిపించట్లేదు నాకు. చూసుకుంటే కనుక ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని వేరే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్లించుకుందాం, అంతేగాని అది పక్కదారి పట్టం అని చెప్పి కేసీఆర్ గారు కామెంట్ చేశారు. అట్లనే అయితే పక్కదారి పట్టడం కాదు, పూర్తిగా పక్కదారి పట్టేస్తున్నాయి నిధులన్నీ చెప్పి అటు కాంగ్రెస్ గానీ లేదా ప్రొఫెసర్ కోదండరామ్ గానీ విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు దళితులు ఫస్ట్ పాయింట్ తను చెప్పినట్టుగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మొదటిగా చెప్పి దళితులని అంత నిర్లక్ష్యంగా పక్కన పెట్టిన ముఖ్యమంత్రి గారుగా ఆయనకు చాలా పేరు ఉంది. ఇప్పుడు కూడా సప్లాన్ 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో కళ్ళు తెరిసింది, అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాటికి సంబంధించిన ఒక సమీక్షను హడావిడ వాళ్ళ లెవెల్లోనే వాళ్ళ మంత్రిని ఒక 4-5 ప్రతిపక్ష నాయకులను ఏదో పేరుకు పెట్టినట్టు పెట్టేసి ఇప్పుడు ఆయన అన్న మాట నిజంగా కూడా అంత క్లియర్గా అవి వేస్ట్ అవ్వకూడదు, వేరే దానికి డైవర్ట్ చేయండి అని చెప్పకనే చెప్పినట్టు ఏదో ఉదాహరణ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారండి. ఈయనకి ఏ రకంలో కూడా కేసీఆర్ గారికి దళితులు అంటే చాలా చిన్న చూపు. ముఖ్యంగా వాళ్ళు చేసిన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఏముందిలే ఎక్కడో పడి ఉంటారులే, వాళ్ళకి మనం చేసిన చాలా ఎక్కువ అన్న ఒక అహంభావ ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎస్సీలకు సంబంధించిన ఏ ప్లాన్ గతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీన్ ఛానల్ అని పెట్టినా లేకపోతే ఏ ఫండ్స్ ను కూడా మిస్యూజ్ చేసిన అధికారుల మీద చట్టపరంగా
యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరిపైన కూడా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. స్టాటిస్టికల్ గా ఏ శాఖకి ఎంత మరలి ఇచ్చిందని కూడా కాగ్ రిపోర్ట్ ఉంటుందండి, నువ్వు నేను చెప్పడం కాదండి. అదే అసెంబ్లీలోనే కాగ్ సమీక్ష చేసినప్పుడు కానివ్వండి, లేదా మీరు ఆ బుక్స్ కనుక తెచ్చుకున్నట్టుంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా తక్కువ దొరికినప్పటికీ అక్కడ కూడా కరెక్ట్ గా మనకు క్లియరెన్స్ రావట్లేదండి. అది గనక తీసుకున్నట్టయితే కాగ్ నిజంగా కూడా వీళ్ళను మొట్టికాయ వేయాల్సిన పరిస్థితి ఉందండి. వీళ్ళన్ని కూడా మొసలు కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. కాగ్ నివేదన ఎవరు మార్చట్లేదు, మార్చడానికి వీలు లేని ఒక నివేదిక అది అసెంబ్లీలో మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడానికి ఒక మంచి వెపన్ గా పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మరి కేసీఆర్ గారిని ప్రశ్నించాలి. ఈయన ఎన్ని చెప్పినా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేదు. శాంపుల్ సర్వే లాగా అక్కడక్కడ కొన్ని ఇల్లు ఇచ్చినట్టు అదేదో మొదలు పెట్టినట్టు ఆయన అనుకున్న దగ్గర మాత్రమే చేసినట్టుగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఎస్సీల కోపం కానివ్వండి, వాళ్ళు ఏం పట్టించుకోరు అన్నది నిర్లక్ష్యమైన వైఖరికి కారణమే ఇది. ఆ ఫండ్స్ ను మిస్యూజ్ చేసిన అధికారులు ఎంతమందికి ఇంతవరకు జరిగింది చెప్పండి. లేకపోతే ఈయన హాయంలో జరిగిన ఫండ్స్ ఏవైతే డైవర్ట్ చేశారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే రాజీనామా చేస్తారా చెప్పమనండి. ఈయన వచ్చారుగా 2.5 సంవత్సరాలు అయింది కదా, దానికి సంబంధించి డైవర్ట్ అయితే అధికారులు చేస్తున్నారని అంత ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా చెప్పి మాట నేనైతే అసహ్యంగా ఉంది. అధికారులు ఎలా చేస్తారండి? ముఖ్యమంత్రి గారి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? ఒకవేళ అలా చేసిన దాని బాధ్యుడు ఎవరు? ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రి గారు దానికి ఏమైనా మరి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అడగండి. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ అసలు ఇందులో ఏదైనా తేడా వస్తే మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కేసీఆర్, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా చిన్న తప్పు చేసినా వాళ్ళు దానికి బలి కావాల్సిన జైళ్లలో పోతారని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కేవలం అధికారులను బలి చేస్తా ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో అనేక మంది అధికారుల మీద ఇవాళ ఛార్జ్ షీట్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ద్వారానే తప్పులు జరిగినాయి, వాళ్ళ ద్వారానే అవినీతి జరిగిందనే పద్ధతులు తీసుకొస్తా. అంటే ఇది పూర్తిగా ఏంటంటే వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి తప్పిస్తే మిగతా వాళ్ళందరూ ఏమైనా పర్వాలేదనే పద్ధతిలో ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం వెళ్తా ఉన్నారు. సీతారాం నాయక్ గారు, ఇప్పుడు చర్చను మీరు ఒక కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ని నిందించదలుచుకున్నారా? వినండమ్మా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ ప్రభుత్వం తెలుగుదేశం ఇక్కడ ఎన్నేళ్లు పరిపాలించి ఏం చేసింది దళితులకు ఒక 2 చెప్పండి, నేను చెప్తా మీకు. మీరు చెప్పండి ఏమేం జరిగిందో చెప్పండి. బలహీన వర్గాల వరకు బలహీన వర్గాలు కాదు, మీరు ఎస్సీ గురించి మాట్లాడినప్పుడు అది మాట్లాడండి. సబ్ ప్లాన్ గురించి ఏం చేసినా ఒకటి చెప్పగలండి. చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతారు మీరు? మేము ఏం చేసినామో నేను చెప్తాం, లెక్క రాసుకోండి. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేసినా మీరు చూడండి. పార్టీ అనేది లేకపోతే వాళ్ళ బలహీన వర్గాలకు అవకాశం లేవన్నా మీరు మర్చిపోదు. గుండె మీద చేసుకుని రామారావు గారు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు అవకాశం వచ్చింది. మీరు రాజకీయంగా మీరు టాపిక్లు ఎందుకు మారుస్తున్నారు? మీరు అన్నది ఏంటి? దళితులు ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏ ప్రభుత్వం ఇయ్యదు. ఎస్సీ ఎస్టీలకు ఇది కాన్స్టిట్యూషన్ ఉంది. మీరు ఇచ్చేది ఏంది? జనరల్ ఇచ్చి ఈమని చంద్రబాబు 4 సీట్లు ఇచ్చిండా? ఎన్టీ రామారావు 4 సీట్లు మాకు ఏమైనా జనరల్ సీట్లు ఇచ్చిండా? ఏం మాట్లాడతారు అట్లా? ఎవరు ఇవ్వలేదమ్మా? ఎస్సీ ఎస్టీలకు మా కాన్స్టిట్యూషన్ ప్రావిజన్ ఉన్నది. ఎవరి దయాదక్షిణాలు అవసరం లేదు కదా. మరి ఈయన ఏం చేశారు? మీరు ముఖ్యమంత్రి కాదన్నప్పుడు ఏం చేశారో అర్థం కాలేదా మీకు? మీరు అట్లా మాట్లాడకండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాల ద్రోహం జరిగింది. ఆత్మవిమర్శన చేసుకోండి. ఎస్టీలకు ఏం చేశారన్నది చెప్పండి. మీరు సప్లాన్ మాట్లాడారు, అది నేను చెప్పక ముందే డబుల్ బెడ్రూమ్ అంటారు. ఎటువంటి దాన్ని మాట్లాడితే అవునండి, మీరు చెప్పిన మాటలు అడిగితే తప్పేంటి? మీరే చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి అన్నారు కదా. అందులో దళితులకు ఎంతమంది ఇచ్చారు చెప్పమనండి. ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి ఏవి కూడా నెరవేరలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని అది మేము చెప్పామా? వాళ్ళ అజెండాలో పెట్టారు కదా. అజెండాలో పెట్టింది ప్రజలకు ప్రశ్నించడానికి హక్కు లేదా? దళితులుగా మాకు హక్కు లేదా? పుష్పక బేసికల్లీ మీరు అడిగింది ఎస్సీ సబ్ ప్లాన్ కదా. రాజకీయము పార్టీలు ఏదైనా ఉండని నేను ఐఎమ్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీఆర్ ఆన్సరబుల్ టు దట్ కమ్యూనిటీ కనుక ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాక్ట్ అండి. బేసికలీ సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నో ఈ ఎస్సీ ఎస్టీలకు మిగతా వర్గాలకు ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ను ఫిల్అప్ చేయడానికి సంవత్సరాలుగా ఏ పార్టీ ఉన్నా చేసింది. ఎస్సీలకు చేసింది, ఎస్టీలకు చేసింది, బీసీలకు చేసింది కాదనడం లేదు.
కానీ ఎంత చేసినప్పటికీ ఆ గ్యాప్ అలాగే ఉంది. అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నాం, మేము చేస్తున్నాం, అట్లా పోతాం, గ్యాప్ మాత్రం ఫిలప్ కావడం లేదు. అంటే ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ గ్యాప్ను తగ్గించాలంటే అనేటువంటి ఆలోచనతో దళిత పక్షపాతి పార్టీగా 100% ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్ అజ్ ఏ వీకర్ సెక్షన్ పార్టీ. ఇందిరా గాంధీ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ వల్ల స్పెషల్ ఫండ్స్ పెడితే కాస్తో కూస్తో గ్యాప్ తగ్గుతుంది. ఎస్టీలు బీసీలకు, ఎస్సీలకు బీసీలకు ఉన్నటువంటి గ్యాప్ కానీ అగ్రవర్ణాల గ్యాప్ను ఫిలప్ చేయడానికి తీసుకున్నటువంటి ఒక చట్టము, అద్భుతమైన చట్టం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారే కోట్ చేసారు. ఎస్, చట్టం తెచ్చింది, గొప్ప విషయం, కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేయాలని చెప్పారు. వాస్తవం సమాజం చూస్తాం. అయితే ఆ గ్యాప్ ఫిలప్ కావడం లేదు. అధికారుల మాలాంటి నాయకుల ఎవరో ఒకరు మాత్రం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు కనుక గ్యాప్ అట్లే ఉంది, ఇంకా ఫిలప్ కావడం లేదు అన్నది వాస్తవం, ముమ్మాటికి నిర్ధారణ అయింది. అయితే దాన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నానికి మొన్న మీటింగ్ పెట్టినారు, మేము కాదనలేదు. ఈ రోజు కూడా మీటింగ్, దాన్ని కూడా కాదనలేదు. అయితే 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీటింగ్ పెట్టి కూడా ఎట్లంటే ఎట్లా వాడుకోవచ్చు అని అంటున్నారు కదా. నేనే చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు అని అనలే ముఖ్యమంత్రి. కానీ మీరు ఎట్లా చెప్తే అట్లా వాడదాము మీ వర్గాల కొరకు అన్నారు. కానీ నో వాస్తవం అదే. కానీ శోభక్ అడిగినా, తెలంగాణ సమాజం అడిగినా, ఆ వర్గాల నుంచి వచ్చిన నేను అడిగినా 2.5 సంవత్సరాలు అడ్డగోలుగా పోతుంటే ఏం చేసినావు కేసీఆర్ అని అడగగలిగే ప్రశ్నించడం మాత్రం మా హక్కు. 2.5 సంవత్సరాలు అయిందే, 3 బడ్జెట్లు పెట్టినవే, 3 బడ్జెట్లల్లో 10,000 కోట్లు ఒక సంవత్సరానికి మా ఎస్సీలకే పెడతా అంటే 5 ఏళ్లలో 50,000 కోట్లు పెడతా అన్నావు. 35 to 40% కూడా ఖర్చు కాలేదు. ఎల్పిఎస్కి ఎంత ఖర్చు అయింది, స్పెషల్ కాంపోనెంట్కి ఎంత ఖర్చు అయింది, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంత ఖర్చు, మొత్తం డేటాతో సహా అసెంబ్లీలో ఇచ్చిన. ఇప్పుడు కూడా ఒక గంట టైం ఇస్తే అనర్గళంగా చెప్పగలుగుతా విత్ స్టాటిస్టిక్. అయితే ఎమ్మెల్యేలు ఎలాగో తమ నాయకుని ముందు నోరు విప్పలేరు, దీని గురించి గట్టిగా మాట్లాడలేరు. కాంగ్రెస్ టీడీపీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. అయితే 100% ఆయన అన్నది వాస్తవం, నేనే చెప్పిన ఆయనకు. అయితే ఆ క్రమంలో ఎందుకు జరగలేదు 2.5 సంవత్సరాలని అడుగుతా ఉన్నాం. 17 మళ్ళా కూడా వచ్చింది, అప్పుడు నాయక్ సాబ్ లేడు కదా. 17, 18కి సంబంధించి ఈరోజు నేను నాయక్ సాబ్ కమ్యూనిటీ మీటింగ్ ఉంది, మీ మీటింగ్లో సభ్యులుగా మాట్లాడతాం, ఓకే. కానీ ఇప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా గ్యాప్ ఉంది కదా, మార్చి వరకు ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ లో కూడా క్లియర్ చేయండి. ఎస్టీలకు లోన్లు ఇస్తామని కాగితం వచ్చింది కదా, డబ్బులు ఇవ్వలేదు కదా, అవి ఇవ్వాలి కదా. ఎస్టీలు రోడ్ల మీద ఉన్నారు కదా, అదే అడుగుతున్నాం మేము. 3 ఎకరాలు వస్తుందని వెయిట్ చేస్తున్నాం కదా, అది ఇవ్వాలి కదా. ఇంకా మార్చి 31 వరకు 2 నెలల టైం ఉంది కదా, కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కదా. వాటర్ గ్రిడ్కు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తలేవు, మిషన్ కాకతీయ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తలేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆన్లైన్లో కాంట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేస్తలేవు. కానీ నా బీద బడుగు బలహీన వర్గాలకు ఎందుకు చేస్తలేవు ముఖ్యమంత్రి అని ఆ రోజు కమిటీలో అడిగినాం. కానీ రాలే దౌర్భాగ్యం. అయితే అదే విషయము నాకు అధికార పార్టీ వాళ్ళు ఈ 100% ఎస్ ఆన్ రికార్డ్ ఐ టెల్, దొరల పరిపాలన ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితిలో లేరు. టీఆర్ఎస్ పార్టీలు కనుక మాకు చిట్టీలు పంపించారు, అన్నా మన వర్గాలకు ఇది అడుగు, ప్రతిపక్ష నీ వర్గాలతో అడుగు అంటే ఎస్ నేను అడిగిన, వర్గీకరణ అడిగినా. ఈ లోన్లకు ఎందుకు ఎప్పుడు సబ్సిడీ రిలీజ్ చేస్తారో అసెంబ్లీలో చెప్పి 3 రోజుల్లో చేస్తా అన్నావు కదా, 13 రోజులు అయింది కదా ముఖ్యమంత్రి అని అడిగినాం. దాంతోపాటు 3 ఎకరాలు 26 ఆగస్టుకు పంచేది ఉండే, పంచలేదు కదా సార్, ఎప్పుడు వస్తావు అని అడిగినాం. ఈ రకంగా ఉన్నటువంటి పెండింగ్ అన్ని కూడా కేజీ టు పీజీ స్కూల్ ఇచ్చినామని చెప్తున్నావు, కానీ ఎక్కడుంది కేజీ టు పీజీ? జనాభా దామాషా ప్రకారం మేము ఉన్నటువంటి వాళ్ళం ఎంతమందివి, ఎన్ని స్కూల్ కడుతున్నాం, అట్లా కట్టుకుంటూ పోతే ఎప్పుడు అయిపోవాలి అని ప్రశ్నించినాం. దాంతోపాటు సప్లాన్ అంటే ఏంటంటే ఇంకొకటండి, చాలా మాట్లాడుతుంది పుష్పక్క చెప్పు. ఇప్పుడు అడుగుతా, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ ప్లాన్ నాన్ ప్లాన్ అనేటువంటి బడ్జెట్ను రెవెన్యూ క్యాపిటల్ గా చేంజ్ చేసి ఏ వర్గానికి ఎంతెంత ఇస్తున్నారు బడ్జెట్ తగ్గించడం కాదు, దాంట్లో అదే ఫిలసాఫికల్ స్ట్రాటజీ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బీజేపీ ప్రభుత్వం అవునన్నా కాదన్నా పేదల పార్టీకి అది పేదల గురించి ఆలోచన చేసేది కాదు. పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ల కనుసైగల్లో నడుస్తున్నటువంటి పార్టీ, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల గురించి ఆలోచన చేసే పార్టీ, పెద్ద పెద్ద ఉన్నత స్థాయి వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కనుక కిందోడు కానీ బీదోడు కానీ నాకెందుకు పెట్టలేని ఒక ఎస్సీ కానీ, నాకెందుకు పెట్టలేని ఒక ఎస్టీ కానీ, నాకు ఎంత పెడతా అన్నావు, ఎంత పెట్టినావు, ఎందుకు పెట్టలేదని ప్రశ్నించకూడదని ఈ ప్లాన్ నాన్ ప్లాన్ తీసేసి కన్ఫ్యూజ్ చేసి మాయా మచ్చింద్ర చేసి బడ్జెట్ రూపకల్పనలో ఏ వర్గాలకు ఎంత చెప్పకుండా చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగం రెవెన్యూ అండ్ క్యాపిటల్ బడ్జెట్ గా చేస్తున్నారు. అందుకే ఈరోజు చర్చ వచ్చింది ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఎందుకంటే ప్లాన్ అని ఉంది చట్టంలో, ఆడ ప్లాన్ నాన్ ప్లాన్ బడ్జెట్ రూపకల్పన చేంజ్ చేసినారు. ఇప్పుడు రెవెన్యూ అండ్ క్యాపిటల్ వచ్చింది కదా, క్యాపిటల్లో నుంచి తీసుకోవాలి కదా అని చట్టంలో మార్పు. అయితే మేము అడిగినాం క్యాపిటల్లో నుంచి తీసుకోవాలి, రెవెన్యూ అంటే
నాన్ ప్లాన్ ఈజ్ ఎ ఫిక్స్డ్, నోబడి కెన్ చేంజ్, నోబడి కెన్ టేక్ సింగిల్ ఎన్పీ ఫ్రమ్ నాన్ ప్లాన్. కనుక ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు క్యాపిటల్గా పిలువబడుతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో నా దామాషా ప్రకారం నాకు 15% తీసేయాలి, ఎస్టీలకు 6% తీసేయాలి చెప్పిన నాయక్ సాబ్. నేను మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ముందే చెప్పిన, సార్ ఇంత కన్ఫ్యూజ్ కాదు, ఇది తమ్ముడు మీకు 10%, మాకు 15% తీయాలి. ఒకవేళ 50,000 కోట్లు అంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్పిన ముఖ్యమంత్రి గారి ముందర వీరే సాక్ష్యం అడగండి. ఒకవేళ 50,000 కోట్లు ప్లాన్ బడ్జెట్ అయితే దాంట్లో 15% నాకంటే ఎంత 7,500 అంటే 7,500 కోట్లు రావాలి. 7,500 కోట్లు పక్కకు తీసి మిగతావి ఏ దానికన్నా ఉపయోగించుకోండి. అది జరగకుండా ప్రసాద్ అది జరగకుండా చేస్తున్నా అని చెప్పి ప్రశ్నించినాం. అదే సేమ్ నేను బయటకు వచ్చి మందకృష్ణ గారికి నేనే చెప్పిన, ఎస్ ఈజ్ అవర్ కమ్యూనిటీ లీడర్, ఈజ్ రేజింగ్ ఈజ్ వాయిస్. న్యాచురల్గా నేను కానీ ఆయన కానీ ఇంకో 4 తయారైనా వాళ్ళకు కూడా అందరం కలిసి నా జాతికి న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నేనే చెప్పిన మందకృష్ణ నాకు ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా అడిగిన కేటగిరేషన్ గురించి, కానీ పరిస్థితి ఇట్లుంది అని చెప్తే అదే మందకృష్ణ గారు, మందకృష్ణ మాట్లాడినా ఎవరు మాట్లాడినా యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా. ఉండండి తమ్ముడు, నువ్వు నన్ను బాగానే ప్రశ్నించినావు గానీ నీ పార్టీలో సంబంధించినంత వరకు అసలు పేదవాళ్ళ పక్షాన లేని పార్టీ అని నువ్వు అనుకుంటే, యావత్ భారతదేశం మొన్న నోట్ల విషయంలో కానివ్వండి, రద్దు విషయంలో కానివ్వండి, యావత్ భారతదేశంలో ఉన్న పేద ప్రజానీకం, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా ఎందుకు మోడీ గారిని అప్రిషియేట్ చేశారు? పేద వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రిగా అయినాడు, అది మాట్లాడలేదు. సంవత్సరాలు అయింది కదా, ఒక్క ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే ఏం ఆశిస్తారు ఎస్సీ ఎస్టీలు? మీరు సమాజానికి సంబంధించిన ఒక్క స్కీమ్ చెప్పండి ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్క స్కీమ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారంటే మీకు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం కోసం అడుగుతున్నట్టుంది తప్ప ఇంకేం లేదు. నేను పార్లమెంట్ లో మీరు పార్లమెంట్ లో ఉన్నా మీకు అడగడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా అందులో ఆ రకంగా ప్లాన్ నాన్ ప్లాన్ గిరిజనులు అట్లా ముచ్చితిరి, ఆ తర్వాత ఇవాళ దాకా ఏం దశ దిశ లేదా, మళ్ళీ వచ్చి మీరు కేసీఆర్ మీద ఏం చేస్తానని అడుగుతారు. మరి అంతే కదా, రాష్ట్రానికి సంబంధించిన అడగవలసిన దళితులకు సంబంధించిన ఎజెండాలో ప్రామిస్ గురించి అడగకూడదా? మేము అడగకూడదా చెప్పండి, మేము అడగకూడదంటే చెప్పండి. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలకు తెలిస్తేనే ఉంది మీరు ఏం చెప్పిందో. నేనేమంటున్నా, తమ్ముడు చెప్పినట్టుగా ప్లాన్ సబ్ ప్లాన్ విషయంలో దాని క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందులో కలిపి మ్యాచ్ చేసుకునే విధంగా ఉండేటట్టుగా వెసులుబాటు కోసం చేసిన పథకం విధంగా చేస్తున్నారు మోడీ గారు. అది తప్పు అనిపిస్తే నేను కరెక్ట్ కాదు. దళితులకు బాగా అర్థమైంది, కృష్ణమాధవ్ గారికి కూడా అర్థమైంది. వర్గీకరణ సంబంధించి మీరు చెప్పిన మాట ఎక్కడ పోయింది, దానికి సమాధానం ఏంటి? వర్గీకరణ సంబంధించి ప్రామిస్ చేశారు, తీర్మానం చేసిండ్రు, దాని గురించి ఒక్క మాట మాట్లాడారేంటి? మీరు మాకు వచ్చి ఢిల్లీలో ఎంతవరకు సపోర్ట్ చేశారు? ఎక్కడ కనబడ్డారు మీరు? అదే అడ్డుపట్టకుండా మీరు సపోర్ట్ చేసినట్టు మాకు కనబడలేదు. అర్థమేంటి? ఏం అరే తీర్మానం చేసి అయిపోయిందా? చాలా తీర్మానాలు చేశారు, అజెండాలను పెట్టినావు కదా నువ్వు. అజెండాలు పెట్టిందా నువ్వు ఇంతవరకు చేయలేకుండా దానికి రాజ్యాంగ పరంగా అడుగున్న హక్కులు కూడా నువ్వు పరీక్షించొద్దంటే ఎట్లా, మాట్లాడొద్దంటే ఎట్లా? మీరు అంత బాగా చేస్తుందో బంగారు తెలంగాణ ఎడగరవడుతుందో మాకు అర్థం కావట్లేదు. బంగారు తెలంగాణ మీరు చూడు 2.5 అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఏముంది? ఇప్పటి వరకు ఉన్నది ఊడబెట్టిండ్రు, ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు కూలగొట్టేసిండ్రు, ఇల్లు లేవు. ఎక్కడ చూసినా మా దళితులకు ఇన్ని ఇల్లు ఇచ్చిర్రు ఇంతవరకు. ఆ ఉన్న ఇల్లు కూడా కూలగొట్టి ఈ చలికాలంలో ఇల్లు లేకుండా చేసిండ్రు మంచిగా మహానుభావులు. మీరు మాత్రం మంచిగా ఆఫీసులు కట్టుకొని ఆయన ఒకరు చెప్తారు ఇలా పార్టీ లీడరు, ఆయన ఎందుకు కట్టుకున్నాడు ఇల్లు అంటే ఆ 2.5 సంవత్సరాలు అయిపోయింది పేదలకు ఇల్లు కట్టించలేదంటే ఆయన ఆలోచనలు చాలా బాగా ఉండడం కోసం అలాంటి ఇల్లు అవసరమని కట్టించుకున్నాడట. అంటే పేదోడు రావని ముఖ్యమంత్రి అదే ప్రగతి జరగడానికి ఒక భవనం కట్టిరు. అరే ఏం చెప్తావని నవ్వుతారు. ఇంత మీరు ఇంత కూడా అన్యాయంగా మాట్లాడకండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. 2.5 సంవత్సరాలు అయింది ఒక పేదోని ఇల్లు. 3 నెలలు కాదు కదా, 2 నెలలు కట్టించాల్సిన ఇల్లుకు నీకు ఆలోచన పెరుగుతలేదు. కానీ నీకు ఇంకా పేదలను నాశనం చేయడానికి ఆలోచన పెరగడానికి ప్రగతి భవన్ కట్టించారు. చేసింది చాలు. బీజేపీ చూడు ఏంటన్నా చెప్పు తమ్ముడు చెప్పు. 2.5 సంవత్సరాలు నాయక్ సాబ్ అధికారంలోకి వచ్చింది అంటున్నావు కదా, సేమ్ నీ బీజేపీ కూడా 2.5 సంవత్సరాలు స్కీమ్ చెప్పు. మనం ఇప్పుడు మేము ఇల్లు ఇచ్చే దాంట్లో మాకు డబ్బులు లేవా? హౌసింగ్ దాంట్లో మా డబ్బులు లేవా?
డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారా? జనాలను ఇంకెంత మోసం చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్స్ తోనే కదా ఇల్లు కట్టే. తమ్ముడు నీకు తెలియదా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేకుండానే డైరెక్ట్ ఇల్లు కట్టించేస్తున్నాడా? అవునమ్మా, ఇల్లు కడుతుంటే ఆ ఇంటికి వచ్చినటువంటి డబ్బులు ఈయన డైవర్ట్ చేసి ఇరిగేషన్ అదే కదా మనం అడుగుతున్నాం కదా. వినమ్మా చెప్పు నాయన. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంకో దానికో కమిషన్ల కాంట్రాక్టర్లకు పోతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చూస్తుంది? వచ్చి విను తల్లి వచ్చి నల్ల తిప్పిపోతుంది. నరేంద్ర మోడీ నీవు బీజేపీ 190 చెప్పు. నీవు ఏ దళితుడు కూడా భారతదేశంలో బీజేపీని బీదల పార్టీగా అంగీకరించాడు అని నువ్వు అనుకుంటే నేనేం చెప్పాలి? ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు, ఒక రోజు వస్తే లిస్ట్ ఇస్తా చూసుకో. ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు. మీకు సబ్ ప్లాన్ విషయంలో మాకున్న క్లారిటీ మీకు లేదు. మీరు దేశాన్ని ఇందిరమ్మ పేరు చెప్తున్నారు. ఏమండి వీళ్ళని ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను. ఇందిరమ్మ గారు ఇచ్చారు ఇల్లు అన్నారు తమ్ముడు. నీకు మన అయ్య మన తాతలకు ఇచ్చారు కదా, అలా కరెంట్ ఉందా, వాటర్ ఉందా, వ్యవసాయం ఉందా, దానికి ఏమైనా రైట్స్ వచ్చినాయా, లేకపోతే నువ్వేమైనా ఉపయోగించుకున్నావా? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా అరే ఊకో అన్న, అంబేద్కర్ ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని అంటున్నావు. నాకే బాధ అనిపిస్తుంది. అంబేద్కర్ మర్చిపోయి కాంగ్రెస్ జెండా మీద అంబేద్కర్ మర్చిపోయాకనే కాంగ్రెస్ అంబేద్కరా నీకు? నాకు కాదట్లా. అంబేద్కర్ తర్వాతనే ఎవరైనా, అంబేద్కర్ తర్వాతనే ఎవరైనా. సరే, మీరు ఏ భారతదేశం ఈ అంబానీ అదాని మధ్యలో మీ ప్రధాని బీదోడు కనబడతారండి మీకు? నీకు ప్రధాని గురించి మాట్లాడడానికి రైటే లేదు మీకు. స్కాములు, ఏ స్కాములు, వందలాది కోట్లాది రూపాయల స్కాములు చేసి ఈ రోజు మొహం లేకుండా రాజకీయంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. మీకు నాయకత్వ లోపం ఉంది. మీరేదో కొత్తగా రాజకీయ ప్రశ్నిస్తారనుకుంటున్నారు. మీకు అసలు నాయకుడే లేడు. మాకు నాయకుడు ఉన్నాడు. చెప్పండి ఇక్కడ రాబోయే. ఉండండి తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళంగా ఇవాళ బయట ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద వీళ్ళ కేసీఆర్ గారు దళితులకు గానీ బడుగు బలైన వర్గాలకు గానీ నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఏదైనా చేయాలనుకుంటే ఆ నిధులను పక్కదారి పట్టించకుండా ఇవాళ ఒక సబ్ కమిటీ వేయాలి. దానికి పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతిలో కేసీఆర్ గారు ఒక కాపలా కుక్కలా, గతంలో తెలంగాణ కోసం నేను కాపలా కుక్కలాగా ఏదైతే పనిచేస్తున్నాడో వాళ్ళ బలహీన వర్గాల కోసం డెఫినెట్ గా కేసీఆర్ గారు కాపలా కుక్కలాగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి 100% మీరు పాయింట్కి వచ్చారు. ఎస్, మన కమిటీ మెంబర్ వేసినారు. మళ్ళీ చెప్తున్నా, ఐ అప్రిషియేట్, ఐ కోఆపరేట్, అన్ని చేస్తాం, సహకరిస్తాం, సంతోషిస్తాం. కానీ 17-18 కాదు, నాయక్ సాబ్ ఉన్నాడు కదా, 17-18 కాదు, 2.5 సంవత్సరాల్లో మా బడ్జెట్ ను పక్కదారి పట్టించినారు కదా, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చినారు కదా. మాకు రావాల్సినటువంటిది మాది రావాలి. రీఇంబర్స్మెంట్ అదే చెప్పినాము. క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి మా లైన్లోనే. ఒకవేళ రూల్స్ ఫ్రేమ్ అయింటే ద ఫస్ట్ రూల్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ సంవత్సరంలో 10,000 కోట్లు పెడితే ఒకవేళ 5,000 కోట్లే ఖర్చు అయితే ఈ మిగిలిన 5,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ 10 + 5 15 కావాలి. ఆ రకమైనటువంటి గ్యాప్ ఉంది. అది చేయండి. రాబోయే రోజుల్లో కాదు, ఇప్పటికే అన్యాయం జరిగింది. ఇప్పటికే నష్టపోయిన జరిగిన నష్టాన్ని తీర్చండి అంటున్నాం. అది చేయకుండా మనం చూస్తా ఉన్నాం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది. ఈ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మేము రేపు పేపర్ మీద ఏది పెడతామో అది కాకపోతే మమ్మల్ని మీరు అడగండి, మేము దానికి బాధ్యత వహిస్తాం. అలానే శోభరాణి గారు, పుష్పలీల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాటి మార్నింగ్ లైవ్ షో. నమస్తే.